నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి? ముందుగా ఈ 2025-26 సంవత్సరంలో ఈ తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి ఈ మంచి జరగాలని ఈ మేషరాశి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అంటే ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది వీళ్ళు. అంటే వీళ్ళు దుబారా ఖర్చులు చేయకూడదు. డబ్బును ఎంత ఒడిసి పట్టుకుంటే అంత బాగుంటుంది ఈ సంవత్సరం. ₹1 దాచుకుంటే మంచిది. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 7. 5 మంది సహకరిస్తే 7 మంది వ్యతిరేకిస్తారు. అంటే అవమానం అంటే అవమానాలు జరుగుతాయి కాదు, వ్యతిరేకత, అనుకూలత. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆచితూచి వెళ్ళడం ఎంతైనా మంచిది. మంచి రోజులు రాక తప్పవు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని ఈ ఆదాయం, వ్యయము, రాజ్యపూజ అవమానాలు తెలియజేస్తున్నాయి. తర్వాత తీసుకుంటే ఈ రాశి వాళ్ళకు మే 15 నుంచి గురుగ్రహము చక్కగా వీళ్ళకు 3వ ఇంటికి వెళ్తుంది, 2వ ఇంటి నుంచి. అదేవిధంగా సంవత్సరం మొత్తం శనేశ్వరుడు వ్యయ స్థానంలో సంచరిస్తాడు. అదేవిధంగా రాహుకేతువులు మే 18 నుంచి వీళ్ళకు లాభ పంచమ స్థానాలను సంచరిస్తారు. సో ఈ గ్రహ మార్పులు చూసుకున్నట్లయితే ఎలాంటి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? అంటే దీర్ఘకాలిక గ్రహాలను ప్రామాణికంగా తీసుకుంటాము ఎక్కువ ముఖ్యమైన ఫలితాల కోసము. ఈ నెలపాటు ఉన్నటువంటి 28 రోజులు, నెలన్నర ఉన్న గ్రహాలను పెద్దగా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాలు రాహుకేతులు సంవత్సరంన్నర పాటు స్థానాన్ని మార్చరు. శనిగ్రహం 2.5 సంవత్సరానికి ఒకసారి కానీ స్థానం మార్చడు. గురుగ్రహము 12 నెలల పాటు ఉంటారు. వీళ్ళే ఎక్కువ ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తారు. అంటే మే 15 వరకు 2వ ఇంట ధనస్థానంలో దిగ్బలాన్ని పొంది, అంటే శుభస్థానంలో ఉంటూ గోచరరీత్యా మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి గురుగ్రహము అప్పటి నుంచి మిథున రాశిలోకి వస్తారు. మిథున రాశిలోకి 3వ ఇంట్లోకి వస్తే అంటే స్థానాదిరీత్యా అది కేంద్రము కోణము కాకపోవడము, శత్రుస్థానం కావడం వల్ల ఫలితాలు లేవు అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే మిథునము అంటే మేషానికి మిథునం 3వ ఇల్లు. 3వ స్థానం ఏం తెలియజేస్తుంది? ప్రయత్నము, ధైర్య, వీర్య, విజయస్థానము. వీళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి. వీళ్ళు ప్రయత్నించడంలో గొప్పగా ప్రయత్నిస్తారు. ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రయత్నించడంలో ఓడిపోకూడదని ఒక కోటేషన్ ఉంది. కాబట్టి ఎప్పుడూ ప్రయత్నిస్తుండే వాళ్ళు ఖచ్చితమైనటువంటి శాశ్వత విజయాలు అందుకుంటారు. కాబట్టి వీళ్ళ ప్రయత్నం అనే స్థానంలోకి గురువు వస్తున్నాడు. ఆయన కూడా శత్రుస్థానంలోకి వెళ్తున్నాడు. అక్కడ అలర్ట్గానే ఉంటాడు. మనకు వ్యతిరేక ప్రదేశానికి వెళ్ళామంటే మనం ఏమరపాటుకుంటామా? మామూలుగా అనుకూలమైన స్థితిలో ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగిస్తాం. అందులో సంపూర్ణ శుభగ్రహం వెళ్తుంది. కాబట్టి వీళ్ళ యొక్క సోదరుల యొక్క తోడ్పాటు ఉంటుంది. సోదరి స్థానానికి వెళ్తున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళినంత మాత్రం గురువు వీళ్ళని వదిలేయడు. వీళ్ళ శుభగ్రహము ఎక్కడున్న శుభగ్రహమే. అది వ్యయంలో ఉన్ని, అష్టమంలో ఉన్ని, తృతీయంలో ఉన్ని, షష్టమంలో ఉన్ని శుభగ్రహమే. సహాయం చేయడానికే ప్రయత్నిస్తుంది. మన అనుకున్నవాడు ఎక్కడున్నా మనకు మంచి చేస్తాడు. కాబట్టి వీళ్ళకి సోదరి స్థానంలో వెళ్ళారు. కాబట్టి సోదరుల యొక్క తోడ్పాటు, వారి నుంచి కావాల్సినటువంటి ఏదన్నా పెండింగ్ వ్యవహారాలు ఉంటే తీరిపోవడము. వీరు ప్రయత్నించడంలో చాలా విజ్ఞత, సభ్యత చూపించి గొప్ప స్థాయికి ప్రయత్నిస్తారు. చేసే ప్రయత్నాలను ఇంకా వేగవంతం చేస్తారు. మేషరాశి వాళ్ళు ఆవేశానికి, వేగవంతానికి, ఒకేసారి 4 పనులు చేయడానికి చాలా నిపుణత్వం చూపిస్తారు. ఈ రాశి వాళ్ళు చూపించేంత వేగాన్ని ఏ రాశి వాళ్ళు చూపించరు. వీళ్ళు సమాజానికి వీళ్ళు ఉపయోగపడినంతగా ఇంకెవరు ఉపయోగపడరు. వీళ్ళకు ₹10 లాభం ఉంటే వీళ్ళ యొక్క ₹90 ఇతరులకు బెనిఫిట్ జరిగిపోతుంది. అంటే ఇతరులకు ఉపయోగపడడంలో నెంబర్ 1 రాశి ఏదైనా ఉందంటే మేషరాశి. వీళ్ళు జీవిత పర్యంతము ప్రయత్నిస్తూనే ఉంటారు. జీవిత పర్యంతము ఇతరులకు ఉపయోగపడుతూనే ఉంటారు. ఆ ప్రయత్నమైన స్థానంలో గురువు వస్తున్నాడు. ఇంకా వీళ్ళ ప్రయత్నాలు ఇంకా సక్సెస్ అవుతాయి. కాబట్టి గురుబలం లేదు అనే దానికన్నా గురుబలం ఇప్పటివరకు ఉన్నదానికన్నా ఇంకా అద్భుతంగా ఉందని మాత్రం మా తంత్ర జ్యోతిషం ద్వారా మేము చేసిన పరిస్థితుల్లో చెప్తాం. తర్వాత రాహుకేతువులు. రాహువు లాభస్థానానికి వస్తున్నాడు, కేతువు పంచమ స్థానానికి వస్తున్నాడు. ఈ కేతువు గురువర్గ గ్రహం, రాహువు శనివర్గ గ్రహం. రాహువు కుంభంలో అది మూల త్రికోణ రాశి. 12 రాశుల్లోకి రాహువు కుంభంలో చాలా ఇష్టంగా ఉంటాడు. ఆయన లాభస్థానంలోకి వస్తున్నాడు. లాభస్థానంలో పాపగ్రహం విశేషంగా యోగిస్తుంది. నెట్వర్క్ పెరుగుతుంది, సర్కిల్ పెరుగుతుంది, కొత్త పరిచయాలు.
సోదర సోదరులకు అంటే జ్యేష్ఠ సోదర సోదరులకు విదేశీ పర్యటనలకు కావాల్సిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అంటే రాహు విదేశీ ప్లానెట్. వీళ్లకు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ముస్లిం అంటేనే ఇస్లామిక్ మతమే రాహు. కాబట్టి ముస్లిం సోదర సోదరులతో వీళ్ళు చక్కగా కలిసి ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి పంచమంలో కేతువు ఉన్నాడు. కేతువు గురువు లాంటి గ్రహం, మోక్షకారకుడు. అందుకే గురువు జ్ఞానకారకుడు, కేతు మోక్షకారకుడు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు? సింహంలోకి వస్తున్నాడు. సింహం వచ్చేకాడికి రవిది, రవి కూడా గురువర్గ గ్రహమే. కాబట్టి ఆత్మకారకుడికి ఇంట్లోకి మోక్షకారకుడు వస్తున్నాడు. ఇది పంచమ స్థానం. పంచమం అంటే మనసు. చక్కగా వీళ్ళు న్యాయంగా, అసలు న్యాయానికే ఆశ్చర్యం వేసేంత న్యాయంగా ఆలోచిస్తారు ఈ సంవత్సరం చెప్పొచ్చు. ధర్మం వైపు నిల్చుంటారు, ధర్మం వైపు ఉంటారు. చక్కగా చెప్పారు. కాబట్టి పంచమ స్థానంలో ఒక గ్రహం వస్తూ ఉంది. ఆ గ్రహము ఆ స్థానాధిపతి యొక్క స్వభావాన్ని బట్టి, ఈ గ్రహం యొక్క స్వభావాన్ని బట్టి పంచమ స్థానం బలవంతమైందని చెప్పచ్చు. అత్యాశకు పోరు, మనకు రావాల్సిందే మనకు వచ్చిందని ఆలోచిస్తారు ఈ సంవత్సరం. కాబట్టి ఎంతో ధర్మంగా న్యాయంగా ఆలోచిస్తారు, ఆలోచించి ప్రవర్తిస్తారని సందేహం ఏం లేదు. ఇక గురుగారు, ఓవరాల్గా ఈ సంవత్సరంలో వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థిక స్థితిగతులు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఆదాయ వ్యయాలు తీసుకుంటే 2.14 అని ఉంది, వ్యయం 14. చాలా మంది అవి చూసి భయపడుతూ ఉంటారు, ఏమంటే మాకేం మిగలదా ఏంటని. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేకాడికి గురువు మిథునంలోకి వచ్చాడు. మిథునము బుధస్థానం. బుధస్థానం అంటే బుధుడు వ్యాపార గ్రహము. బుధుడు ఇంటెలిజెంట్, బుద్ధికారకుడు. బుధుడి ఇంటిలోకి జ్ఞానకారకుడు గురువు వచ్చాడు. వీళ్ళు ఎటువంటి ప్రలోభాలకు పోకుండా, అటనేసి కాలుగా కూర్చోకుండా ప్రయత్నించడంలో విశేషంగా ప్రయత్నిస్తారు. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడేవాడికి దరిద్రం ఉండదు. మరి గురువు సంపూర్ణ శుభగ్రహము. ఈ రాశికి మొట్టమొదటి యోగకారకుడు, భాగ్యాధిపతి. భాగ్యాధిపతి ప్రయత్న మనస్థానంలో ఉంటే ఇంకా భాగ్యం కోసం ప్రయత్నిస్తాడు. ఈ సంవత్సరము ఈ ఆదాయ వ్యయాలు పట్టించుకోకుండా వీళ్ళు చేసే అన్ని ప్రయత్నాలు అత్యద్భుతంగా సఫలీకృతమయ్యి రాబోయే సంవత్సరంలో గురువు 4వ ఇంట ఉచ్చస్థితికి వెళ్తాడు. ఈ అన్ని ఫలితాలను ఆయన ఎన్నో రెట్లు రెట్టింపు చేసి ఇస్తాడు. ప్రయత్నిస్తే కదా అన్ని పనులు అవుతాయి. ప్రయత్నించడంలో వీళ్ళు అత్యద్భుతంగా సక్సెస్ అవుతారు. ఈ ప్రయత్నం అనే దాంట్లో ప్రపంచం తయారవుతుంది. ఎవరు ఏది ప్రయత్నించకపోతే ఏమి రాకెట్లు తయారు కావు, కనీసం ఒక చిన్న అగ్గిపుల్ల కూడా తయారు కాదు. కాబట్టి ప్రయత్నంలోనే ప్రపంచం తయారవుతుంది. ఆ ప్రయత్నం అనేది వీళ్ళకి బలంగా ఉంది. రాబోయే సంవత్సరం ఎలా ఉంది? గురువు ఉచ్చస్థితికి వెళ్తున్నాడు. ఇక్కడ అన్నీ తయారు చేసుకుంటున్నారు, తర్వాత లైఫ్ టైం ఫలితాన్ని తీసుకుంటారు. గురువు 12 సంవత్సరాల తర్వాత ఈ రాశి ఉచ్చస్థితికి వస్తున్నాడు. కాబట్టి రాబోయే ఫలితాలను ఇప్పుడు వీళ్ళు తయారు చేసుకోవాలి కదా, మేనిఫెస్ట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఆదాయ వ్యయ అంటే ఈ ప్రయత్నించడంలో కొంత ఆదాయం తగ్గచ్చు, దాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఏదైనా వస్తుందా? మనం చేసేది మనం చేయకుండా మనకు రావాల్సిన ఏదైనా వస్తుందా? రాదు. కాబట్టి ఆ ప్రయత్నంలో వీళ్ళు విజయవంతంగా అవుతారు. వీళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇప్పుడు మనం పెట్టే ఎఫర్ట్, ఇప్పుడు ఇవి రూట్స్, రాబోయేవన్నీ ఫ్రూట్స్. ఇక గురుగారు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, వీటికి ప్రయత్నించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ సంవత్సరంలో? పెళ్లిళ్లకు శుభకార్యాలకు సంబంధించి మేషరాశి వాళ్ళకు శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి గ్రహము 3వ స్థానంలోకి వస్తుంది. కాబట్టి వ్యక్తిగత జాతకంలో వీళ్ళకి శుభగ్రహ దశ జరుగుతూ ఉంటే అవి వేగవంతమవుతాయి. ఈ పెండిళ్లకు శుభకార్యాలకు సంబంధించి కూడా ప్రయత్నాలు అనేవి వీళ్ళు చాలా వేగవంతంగా చేస్తారు, చాలా మెచ్యూర్డ్గా చేస్తారు. ఏదో ఒకటి అయింది, మనకు అవసరం తీరిపోతే చాలు, పెండ్లు అయిపోతే చాలనే ప్రయత్నం కన్నా ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేసి వీళ్ళు సాధించుకుంటారు. ఇక ఓవరాల్గా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది? ఏమన్నా చిక్కులు ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం? ఈ రాశి వాళ్లకు వ్యయ స్థానంలోకి శనిగ్రహం వస్తుంది. ఏలినాటి శనిగా చెప్పొచ్చు. ఏలినాటి శని వ్యయంలోకి వచ్చినప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అని అనుకుంటారు. కానీ శనిగ్రహం అక్కడికి వస్తూ ఉంది. ఆ రాశి యొక్క స్వభావము జలస్థానం. జలంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? గ్రహము మునిగిపోతుంది. ఏలినాటి శనిలో మామూలుగా ఏలినాటి శని వరకు స్టార్ట్ అయితే అది భూరాశి అయితే ఇది పంచభూతాల్లో జలస్థానంలోకి వస్తుంది. జలస్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? వీళ్ళ స్వభావరీత్యా వీళ్ళ అగ్నితత్వ రాశి. ఈ శని వచ్చి జలంలో పడుతున్నాడు. కాబట్టి ఆరోగ్య విషయాలు వీళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని గురించి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత కూడా జన్మంలోకి వస్తాడు ఆయన 2.5 సంవత్సరాల తర్వాత. వచ్చినప్పుడు ఆయన అక్కడ నీచ స్థితి పడతాడు. మేషంలో శని నీచ స్థితి బలాన్ని కోల్పోతాడు. కాబట్టి ఏలినాటి శని గురించి వీళ్ళు మర్చిపోయేసి వీళ్ళ ప్రయత్నాలు ధైర్యంగా చేసుకోవచ్చు.
వీళ్ళు ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అవుతారంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా. అనారోగ్యంతో ప్రయత్నాలు ఏం చేస్తారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎటువంటి నిస్సంకోచంగా వీళ్ళు ప్రయత్నించుకోవచ్చు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మేషరాశి వాళ్ళకు నిజంగా జ్వరం వస్తే కూడా ఆ జ్వరం లేనట్టు కూడా వీళ్ళు లెక్క కూడా చేయరు. దాని పాటుకు అది ఉంటుందనేసి వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అంత మొండి రాశి దేనికి త్వరగా భయపడరు. ఏనే మనకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ మేషరాశి వాళ్ళకు. దానికి తగినట్టు పీడించే గ్రహం కూడా జలంలోకి వెళ్ళిపోతుంది. ఇక గురుగారు, వైవాహిక జీవితం అలాగే సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో ఏమైనా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా? ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే గురువు 3వ ఇంటి నుంచి 7వ ఇంటిని చూస్తున్నారు. 7వ ఇల్లు ఉంటేనే వైవాహం, భార్య భర్త వాళ్ళిద్దరిని గురువు చూస్తున్నాడు కదా. అప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళ సంసారం చక్కగా సాగుతుంది. శుభ ఫలితాలు అయితే వాళ్ళు చూస్తారు. సంతాన విషయంలో వీళ్ళు ఆశించిన శుభ ఫలితం అయితే ఎటువంటి సందేహం లేదు, కలుగుతుంది. సో ఓవరాల్గా గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే మేషరాశి వారి కోసం తెలియజేయండి గురుగారు. మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా వీళ్ళు విశేష ఫలితాన్ని పొందాలనుకుంటే వరాహస్వామి ఆరాధన. ఎందుకంటే వరాహస్వామిని ఆరాధించడం వల్ల వ్యయం ఎట్టినా వ్యయమే. వ్యయ స్థానంలో కూడా శని ఉన్నాడు కాబట్టి శనేశ్వరుడు పాపగ్రహం బాధకాధిపతి కాబట్టి వరాహస్వామి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకు నష్టాలు తగ్గుతాయి. చక్కగా తిరుమల క్షేత్రము, మనకు అదృష్టం కొద్దీ సింహాచలము 2 వరాహ క్షేత్రాలు ఉన్నాయి. చక్కగా వెళ్ళలేని వాళ్ళు ఆయన యొక్క ఫోటో వాల్పేపర్గా పెట్టుకోవచ్చు, ఆయన యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆయన యొక్క భూవరాహ స్తోత్రం లాంటివి చక్కగా వింటూ ఉండొచ్చు, రింగ్ టోన్లో పెట్టుకోవచ్చు. ఆ యొక్క ఆవరణలోకి వెళ్ళొచ్చు. సులభ రీతిలో ఎవరికి తగింది వాళ్ళు వరాహస్వామి యొక్క ఆరాధనలోకి వెళితే మాత్రము విశేషంగా వీళ్ళకు శుభ ఫలితాలు ఆశించిన కన్నా ఎక్కువ వస్తాయి. సో ఓవరాల్గా కొత్త సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం గురుగారు. ధన్యవాదాలు.